ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఈవీఎంలపై గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు ఘోరంగా ఓడించడంతో మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కేశినేని చిన్ని అన్నారు. ఇక కేశినేని చిన్నితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. ఈవీఎంలపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన మనతో స్పందించడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈవీఎంలు కరెక్ట్ కాదు, బ్యాలెట్ బాగా పత్రాల ద్వారానే ఓటు వినియోగించుకునేలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దానిపైన మీరేమంటారు? ఈ మాజీ ముఖ్యమంత్రికి బుర్రపోయినట్టుంది. ఈయన ముందు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేయించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదే వ్యక్తి 2019లో ఈయన చేసిన వ్యాఖ్యానాలు ఈవీఎంల మీద కానీ లేకపోతే చూపిస్తా మీకు వీడియో ఒకటి. ఈ వీడియో చూస్తే ఇతను మాట్లాడిన మాటలు, ప్రజలతో 80% మంది ఓట్లేశారు, మాకు అక్కడ ఏముంటే అక్కడ ఇదైంది, ఇవి బాగా పనిచేసినాయి ఇవాళ ఈవీఎంలు అని చెప్పి మంచి వ్యాఖ్యానించి వాళ్ళ వచ్చి ఓటమిని అంగీకరించక అదొక నెపం తోస్తా ప్రజల యొక్క తీర్పును గౌరవించటం కూడా నేర్చుకోలేదు. కాబట్టి ఈయన పార్టీ కానీ ఈయన కానీ ఈ స్థితిలో ఉన్నారు. ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకో. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఒకటే గుర్తుంచుకో, ప్రజలు నిన్ను తిరస్కరించారు, చేత్కరించారు. ఇప్పుడైనా ప్రజా జీవితంలో ఎలా మెలగాలో నేర్చుకో. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి కష్టపెట్టి ఆ నెపాన్ని ఈవీఎంల మీద దోసి, ఇప్పుడు మీకు వీడియో కూడా చూడండి, పాత వీడియో ఆయన చెప్పింది. ఆయన మాటలు ఏ రోజు ఆయన చెప్పిన మాట అన్ని అబద్ధాల మాటలు చెబుతాడు. అదేవిధంగా ఆ వీడియో చూస్తే ఆ రోజు చెప్పిన వ్యాఖ్యానాలు ఏంటి, నువ్వు చేసే వ్యాఖ్యానాలు నీకు బుద్ధి ఉందా? నువ్వేనా ఏం మాట్లాడతావు? నువ్వు ఇంకా నీ ట్వీట్లు ఏంటి? ఏం ట్వీట్లు చేస్తావు? నువ్వు ప్రజలను ఇంకా మెబ్బి పెడదాం అనుకుంటున్నావా? నువ్వు ప్రజా జీవితంలో లేవు. నీకు ప్రజలు తిరస్కరించారు. నీకు ఆల్రెడీ నీ పని అయిపోయింది. నీ పార్టీ మూసుకునే పరిస్థితి వచ్చింది. మూసుకుని నువ్వు పోయి ఇంకెక్కడికన్నా రాష్ట్రాలకు పోయి వ్యాపారం చేసుకోమని మేము కోరుతున్నాం. అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడ వెళ్ళాలంటే ఈవీఎంలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్య చేశారు. ఆయన గత 2019లో వ్యాఖ్యానాలు మీరే చూడండి. ఆయన చేసిన వ్యాఖ్యానాలే, మేము ఎవరో చేసినవి కాదు. ఈవీఎంల గురించి ఒక్కసారి చూడండి. ఆ రోజు 2019 ఎలక్షన్లు అవ్వంగానే వారు చెప్పిన ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వినండి, ఆయన చెప్పిన వాటిలో ఈవీ ప్యాక్లో కనబడుతున్నాయి. వాళ్ళు ఓట్లు అసలు అవి లెక్కేశారు, పర్ఫెక్ట్గా వచ్చినాయి. 80% ఓట్లు వేశారన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం 86% ఓట్లు వేశారు. నిన్ను తిరస్కరించారు. నువ్వు అన్న మాటలు నీకే అర్థమవుతున్నాయా? ఏం ట్వీట్లు పెడుతున్నావు? నువ్వేదో ఇంకా నీ మాయా ప్రపంచాన్ని వదిలి నువ్వు జనాల్లోకి వచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీకు నాయకులు కానీ నిన్నందరూ కూడా చేత్కరిస్తున్నారు. కాబట్టి నీ నాయకులే చేత్కరిస్తున్నారంటే మీకు అర్థం చేసుకో. వైసీపీ అనేది నేను అంత ముందు కూడా చెప్పా, ప్రతిపక్ష హోదా రాదని చెప్పా ఎలక్షన్ ముందే. వైసీపీ అనేది కనుమరుగవబోతుంది 2-3 నెలల్లో. ఇది తథ్యం. తప్పకుండా వైసీపీ అనేది కనపడదు. నువ్వు ఈవీఎంల మీద ప్రజలు కోరుకుంటున్నారా, నువ్వు కోరుకుంటున్నావా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడకుండా ప్రజలందరూ కూడా నువ్వు చెప్పిన విధంగానే 2019లో నువ్వు చెప్పిన విధంగానే ప్రజలెవరు కూడా వీడియోలో చెప్పారు. మీరు మొత్తం కూడా చూడాలి. ఇంకా దాంట్లో ప్రజలందరూ కూడా ఈవీఎంలు కావాలని కోరుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారని నువ్వు అన్న మాటలే. కాబట్టి నీ మాటలకు నువ్వు ఒకటే చెప్తాడు. మాట తిప్పను అనే వ్యక్తి రోజు 2019లో అధికారంలో వచ్చిన కాడి నుంచి నువ్వు చేసిన దారుణాలు, అన్యాయాలు, అసలు నువ్వు మన వైజాగ్లో చూస్తే నీకు ప్రభుత్వ ఆస్తిని నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టి నువ్వు నీ కుటుంబం నివసించే విధంగా ప్యాలెస్ కట్టావు. ప్రజలకు అదే కనుక ముందు బయటపడి ఉండుంటే ఆ 11 సీట్లు కూడా మీకు వచ్చేవి కాదు. అసలు మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈవీఎంలు మీద నీకేదన్నా డౌట్లుంటే వ్యక్తం చెయ్యి, కానీ నీ మాట నువ్వే మాటలు మార్చి చెప్పొద్దని మాజీగా అయిపోయిన ఈ ముఖ్యమంత్రి మాజీగా ఈ రాష్ట్ర ప్రజలకి నాయకుడిగా కూడా ఇంకా మాజీ అయిపోతున్నాడు. త్వరలో శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా దూరం అయిపోతాడు. సరే, ఇప్పుడు